బాబోయ్, ఇది మామూలుది కాదు. నేరం ఆ తాగుబోతోడి మీద దోసేస్తోంది. మధ్యలో రమేష్ బాబాయ్ ఏం చేశాడు? ఆయనకి మందు అలవాటు కదా, మత్తెక్కడం కోసం స్వీట్లో ఏదో మత్తు మందు కలుపుకొని తింటున్నాడు. ఒక స్వీట్ నాకు కూడా ఇచ్చాడు. కనీసం ఆ మాటని చెప్పని కూడా చెప్పలేదు. దాని ప్రభావం వల్లే అలా అయింది. లేదంటే నేను అలా చేస్తానా రాజీవ్? నన్ను అర్థం చేసుకో. కావాలని చేయలేదని చెప్తోంది కదరా. ఏదో తెలియకుండా జరిగిపోయిందని చెప్తోంది కదా. తను మాత్రం ఏం చేస్తుంది? అంతా రమేష్ వల్ల జరిగిందని చెప్తోంది కదా. పాపం, ఇందులో తన తప్పేం లేదురా, వదిలే. సరే శ్రావ్య, ఇక ముందు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. అమ్మయ్యా, రాజీవ్ అయితే కన్విన్స్ అయ్యాడు. ఇప్పుడంటే తప్పుని రమేష్ మీద తోసేసి నువ్వు తప్పించుకున్నావు. రాజీవ్ ప్రతిసారి ఇలా ఏం కన్విన్స్ అవ్వడు. ఇంకోసారి అలా అవ్వకుండా జాగ్రత్తగా ఉండు. సరే అత్తయ్య. అమ్మమ్మా, రామ్మా, కూర్చో. హాస్పిటల్కి వెళ్ళావంట కదా, మీ అమ్మ చెప్పింది. డాక్టర్ ఏమన్నారమ్మా? ఇంజెక్షన్ చేసి మెడిసిన్స్ ఇచ్చారమ్మమ్మా. అవునా? మరి కొంచెం సేపు పడుకోకపోయావా? ఇలా వచ్చావేంటమ్మా? నీతో ఒక విషయం మాట్లాడాలమ్మమ్మా, అందుకే వచ్చాను. చెప్పమ్మా. రామరాజు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ చెప్పలేకపోతున్నాడు. తనకి నేనంటే ఇష్టమని మీరు చెప్పారు. దుర్గత్తయ్య చెప్పింది. ఇందాక హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు రాజు గారు కూడా అదే మాట చెప్పారు. నిజంగా నన్ను రామరాజు అంతలా ప్రేమిస్తున్నాడా అమ్మమ్మా? నువ్వంటే వాడికి ప్రాణమమ్మా. చిన్నప్పటి నుంచి నీ మీద ప్రేమను పెంచుకుంటూ వచ్చాడు. అయినా ఇప్పుడు ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు? వాడు తన ప్రేమని నీకు చెప్పలేకపోతున్నాడు. సరే, మరి నీ నిర్ణయం ఏంటో చెప్పమ్మా. నువ్వు రాకముందే నీకు రామరాజుకి పెళ్లి చేయాలని మేము అనుకున్నాం. నువ్వు వచ్చాక దుర్గతో చెప్పాను, వర్షాకి ఇష్టమైతే తప్పకుండా రామరాజుకిచ్చి పెళ్లి చేస్తాను అని. ఇందులో నీ మీద ఒత్తిడి తెచ్చేదేం లేదమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే మీ పెళ్లి జరుగుతుంది. ఎందుకంటే ఇష్టం లేని పెళ్లి నరకంతో సమానం. బలవంతం చేసి పెళ్లి చేసే పిచ్చి పని నేనెప్పుడూ చేయను. చెప్పమ్మా, రామరాజుని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా? వర్షలా నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తి చేయాలంటే నాకున్న ఆయుధం ఇదొక్కటే. అమ్మమ్మా, నేను ఒప్పుకుంటే రామరాజుతో నా పెళ్లి చేస్తారా? అదేగా తల్లి చెప్తున్నాను. నువ్వు సరే అనాలే గాని మీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. నువ్వు ఒప్పుకుంటే రామరాజు కాళ్ళు భూమి మీద నిలబడవమ్మా. వాణ్ణి చిన్నప్పటినుంచి చూస్తున్నాను. మంచితనానికి మారుపేరమ్మా వాడు. ఇంతకంటే గొప్ప భర్తని నేను నీకు తీసుకురాలేనమ్మా. సరే అమ్మమ్మా, నేను రామరాజుని పెళ్లి చేసుకుంటాను. ఏర్పాట్లు చేయండి.